హాయ్ నిక్తి గారు. హలో అండి. నన్ను చాలా మంది అడుగుతా ఉన్నారండి, ఎప్పుడు ముకుందాకి వెళ్ళినా సరే లాంగ్ హారాలు, నెక్లెస్లు, చోకర్స్ ఇవే చూపిస్తున్నారు జయ. చిన్న చిన్న ఇయర్ రింగ్స్, బుట్టలు, స్టడ్స్ అలా అంటే హ్యాంగింగ్స్ టైపు ఇలాంటివి మీరు చూపించరా? మీకు నచ్చవా లేకపోతే నిఖిత మీకు చూపించట్లేదా అని? అలా అలా ఏం లేదు, డెఫినెట్గా చూపిస్తాము. తక్కువ బడ్జెట్ 50-60,000 బడ్జెట్ లో మంచి లుక్ ఉన్న ఇయర్ రింగ్స్, పిల్లలు పెట్టుకున్న లైట్ వెయిట్ ఉంటాయి. అవునవును. అలా ఇవాళ ఓన్లీ 60,000 లోపు బడ్జెట్ లో ఇయర్ రింగ్స్ చూద్దాం. ఓకే, ఏ డ్రెస్ మీదకైనా శారీ అంటే పిల్లలు అన్నారు కదా అట్లా. ఓకే, బుజ్జి బుట్టలు అండి. ఇందాక చూడగానే తను పెడుతున్నప్పుడే నచ్చేసినాయి నాకు. ఇది వచ్చేసి మనకి 60,000 రేంజ్ లో వస్తుందండి. 60,000 ఓన్లీ, అరౌండ్ 6 grams లో ఉంది. ఓకే, మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీ తో పాటు మంచి బాంబే స్క్రూ వస్తుంది. సో ఎవరికైనా సెట్ అయ్యేలాగా మంచి బందోబస్తుగా ఉంటది. ఓకే, పర్ల్స్ వచ్చినాయి కాబట్టి దేనికైనా సూట్ అయ్యేలాగా ఉంటది. ఓకే, బా ఎంత బాగున్నాయండి. కానీ హెవీగా కూడా కనిపిస్తుంది. 2 lines వచ్చినాయి కదా పర్ల్స్ అనేవి. 2 lines వచ్చేసరికి చాలా బాగా పచ్చొచ్చేవారు దేనికైనా మ్యాచ్ అయ్యి. యాక్చువల్గా ఇలా ఉంటది, ఇది చూడండి ఇలా అవెల్ షేప్ లో ఉంది, చాలా బాగుంది. ఇంకొకటి మ్యామ్, నేను ఇస్తానండి మీకు శ్రమ లేకుండా. ఇప్పుడు డైమండ్ ఫినిషింగ్ లో సీజెట్ లో లుక్ కావాలి అన్నప్పుడు ఇలా వెళ్ళొచ్చు మ్యామ్. ఇది మనకి 57,000 బడ్జెట్ లో వస్తుంది. 57,000 సేమ్ డైమండ్ ఫినిష్. చెప్తే గానీ సీజెట్ అని చెప్పలేము. అవును అవును, అబ్బా చాలా బాగుందండి. ఇవి ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మీరు నేను అడుగుతానండి ప్రైజులు కూడా తీయించండి. అదే ఇప్పుడు పాపం మనం వెయిట్లు చెప్తుంటే రేట్లు పెరుగుతున్నాయి కదా, ఎంత బడ్జెట్ ఏంటిదని చెప్పగలగాలి. 50 45 అంటే దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అవునవును. ఇది మనకు అరౌండ్ 52,000 అండి. 5.5 grams బడ్జెట్ లో వస్తుంది. మనకి సీజర్స్ వచ్చి కెంపులు వచ్చినాయి. ఇది అరౌండ్ 52,000 బడ్జెట్ లో వస్తుంది. 52,000 చేంజ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఎంత బాగుందో. కింద ఇచ్చిన ఇది కూడా కొంచెం పెద్దదే ఇచ్చారండి. అవును, దేనికైనా మ్యాచ్ అయ్యేలాగా. ఇప్పుడు ఇదే మీరు పచ్చతోని కస్టమైజ్ చేసుకోవాలన్నా పచ్చల సెట్ కి పచ్చతో చేయించవచ్చు. ఇది కెంపు వచ్చింది. ఓహో, కింద గ్రీన్, ఇది ఎమరాల్డ్ ఇస్తారా? ఎమరాల్డ్ ఇవ్వచ్చు. లేదు మిక్స్ మ్యాచ్ చేయాలి అంటే పైన రూబీ పెట్టి కింద ఎమరాల్డ్ ఇచ్చుకోవచ్చు. సో మన చాయిస్ అది. ఓకే ఓకే, ఇదండి. ఇది వచ్చేసి ఇంకొకటి అండి, ప్లెయిన్ సీజర్ట్ వచ్చి పర్ల్స్ వచ్చి ఉన్నాయి. ఇది అరౌండ్ 7 grams వరకు, కొంచెం వెయిట్ ఎక్కువ. సో 66,000 బడ్జెట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఓకే, అన్ని చాలా బాగున్నాయి. ఇవి కూడా అట్లానేనండి. ఇది సేమ్ సీజర్ట్ లో మ్యామ్, డైమండ్ ఫినిష్ లో 48,000 బడ్జెట్ లో. తక్కువ బడ్జెట్ ఉంది, డైమండ్ సెట్ కొన్నాం లేదు అనుకున్నప్పుడు 40-45,000 బడ్జెట్ లో ఇలా తీసుకోవచ్చు. ఇది 48,000. ఇది చిన్న పిల్లలకు కూడా బాగుంటుంది కదండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, హాఫ్ సారీ కానీ, షరారా అట్లా ఏది వేసుకున్నా కూడా, లాంగ్ ఫ్రాక్స్ కానీ, సింపుల్ గా డ్రెస్సెస్ మీదకి ఇప్పుడు ఇట్లా క్యాజువల్ గా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 50,000 బడ్జెట్ లో వస్తుందండి. 50,000 అరౌండ్ 5.5 grams లో ఉంది. ఇవాళ రేట్ ఎక్కువ ఉంది కదా, అరౌండ్ 8,270 రూపీస్ ఉంది 22 క్యారెట్. సో మనకి అరౌండ్ 50,000 బడ్జెట్ లో చాలా బాగుంటుంది. స్టడ్, పెద్ద స్టడ్ ఇష్టపడతారు, మళ్ళీ హ్యాంగింగ్స్ ఇష్టపడతారు కదా, సరిపోతుంది. 55,000 51 లోనే. తర్వాత ఇది ఓకే, ఇది కూడా 4 grams మ్యామ్, కానీ ఎంత హెవీగా ఉంది కదా. ఓన్లీ 4 grams. ఎస్, ఓన్లీ 4 grams. మనకి 42,000 బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఓకే, 42,000 చేంజ్ ఇన్ అండ్ అరౌండ్. ఓకే, పచ్చొచ్చి కింద పర్ల్స్ వచ్చినాయి. ఈ హ్యాంగ్ అవుతా ఉంటే భలే అనిపిస్తుందండి. మళ్ళీ అన్ని సేమ్ లైన్ లో కాకుండా డిఫరెంట్ లైన్స్ అన్ఈవెన్ గా ఇచ్చారు. ఇట్స్ జస్ట్ 4 grams అండి. చాలా బాగున్నాయండి. స్టడ్ పెద్దది వచ్చింది. సింపుల్ అండి, డైమండ్ హ్యాంగింగ్స్ లాగా. 43,000 రేంజ్ లో వస్తుంది. ఇది ఓన్లీ 43,000. వావ్, 5 grams లో ఉంటుంది. చాలా మనకి ఆ వైట్ స్టోన్ లుక్ డైమండ్ కావాలి అనుకున్నప్పుడు, బట్ బడ్జెట్ లేదు. ఇదే డైమండ్ అంటే ₹1,00,000 దాకా అవుతుంది. అవును. సో హాఫ్ టు హాఫ్ కట్ డౌన్ చేసుకోవచ్చు కదా. ప్లస్ బాంబే స్క్రూ ఇచ్చారు. అవును, బాంబే స్క్రూ, అన్నిటికీ బాంబే స్క్రూ వస్తుంది. మన ఇష్టం, లేదు సౌత్ కావాలి అన్నా మద్రాస్ స్క్రూ చేపిస్తా. ఇది 5 grams లో ఉందండి. 56,000 రేంజ్ లో వస్తుంది. 56. కెంపులు వచ్చి కింద పర్ల్స్ వచ్చినాయి. కెంపులు పచ్చ వచ్చి సీజర్స్ వచ్చి. నాకు ఎందుకో కింద పర్ల్స్ కూడా ఇట్లా గోల్డ్ కలర్ లో ఉంటే బాగున్నట్టు అనిపిస్తుంది. నా పర్సనల్ ఫీల్ అది. చాలా గోల్డ్ లుక్ అనిపిస్తుంది కదా. సో ఇది లాస్ట్ దండి, 5 grams. ఇది అరౌండ్ 44,000 బడ్జెట్ లో వస్తుంది. ఓకే, 5 grams ఓన్లీ 44.
సీజర్స్ వచ్చి కింద చిన్న పచ్చ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు నాకు చూపించినవి అన్ని కూడా మీరు 60 లోపే చూపించారు. అవునవును, 50, 55, 60 లోపే. ఓకే. నెక్లెసెస్ కావాలి అంటే ఇందాక అనుకున్నట్టు 2 lakhs బడ్జెట్ అట్లా 2.5 పెట్టుకుని ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ పెళ్ళి అయ్యే పిల్లలు ఒక ఫ్యాన్సీ ఇయర్ రింగ్ జత తీసుకుంటే అన్నిటికీ సెట్ అయిపోతుంది. తర్వాత బుట్టలు ఒక బ్రైడల్ బుట్టలు తీసుకుంటాం. సో అందుకే ఒక 50-60,000 ఉంటే ఇట్లా డ్రెస్సెస్ మీదకి లాంగ్ గౌన్స్ మీదకి బాగుంటుంది. అవునవును. దట్టు అంతేకాకుండా అండి ఎవరికైనా కొంచెం మనం పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కానీ, పోనీ బర్త్డే ఫంక్షన్ ఉంది, హెవీగా కొనలేకపోయినా ఏదో ఒక గోల్డ్ కొనాలని ఉంటుంది ఆడపిల్లలు ఉన్నప్పుడు. మీకు త్వరలో ఫ్యూచర్లో తెలుస్తుంది. చిన్న అంటే బర్త్డే వచ్చినా ఏ చిన్న అకేషన్ వచ్చినానండి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏదైనా ఒకటి కొనేద్దామా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ఫ్రెండ్లీ బడ్జెట్లో తీసుకున్నామంటే తక్కువ బడ్జెట్లో మంచి వెరైటీస్ కూడా వస్తాయి కదా, చాలా బాగున్నాయండి. సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకి అన్ని మన స్టోర్లో అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ ఉందండి. కింద నంబర్ డిస్ప్లే చేస్తాము, మీరు అక్కడికి కాల్ చేసి ఏ బ్రాంచ్ కనెక్ట్ చేయాలంటే ఆ బ్రాంచ్ కనెక్ట్ చేస్తారు. మాకు ప్రతి బ్రాంచ్ లో ఆన్లైన్ టీమ్స్ ఉన్నాయి. మీకు ఏ రోజైనా వర్కింగ్ అవర్స్ లో ఎప్పుడు సర్వీస్. మర్చిపోయిన లాస్ట్ టైం ఒకసారి నేను వచ్చినప్పుడు మనం స్కీమ్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మళ్ళీ చాలా మంది అడుగుతా ఉన్నారు సేమ్ స్కీమ్స్ రన్ అవుతున్నాయండి, మార్చారా? సేమ్ అవే స్కీమ్స్, పేర్లు ఇచ్చాము. ఇదేనా లిస్ట్? ఇదేనండి అక్షయ పాత్ర అని చాలా ఓల్డ్ గోల్డ్ స్కీమ్ అండి. అక్షయ పాత్ర స్కీమ్ ఏంటంటే మీరు మీ పాత బంగారం ఉంది, ఏదైనా నెక్లెస్ 5 తులాస్ నెక్లెస్ ఉంది, మీరు అది వాడట్లేదు, మార్చుకోవాలని ఉంది, మీరు మార్చుకుంటే ఆబ్వియస్లీ కొత్త దాని మీద వేస్టేజ్ పడుతుంది. కానీ లేదండి నాకు వేస్టేజ్ వద్దు అనుకుంటే మీరు ఆ 5 తులాస్ నెక్లెస్ మా దగ్గర తీసుకొస్తే మేము దాన్ని ప్యూరిటీ చెక్ చేస్తాం. 916 ప్యూరిటీ ఉంటే అట్ ద సేమ్ టైం దాంట్లో స్టోన్స్ బీట్స్ ఏమైనా ఉంటే అన్నీ తీసేసి ఎంత తూకం బంగారం వచ్చిందో 50 grams వచ్చింది మనకి. ఆ 50 grams ముకుంద బాండ్ పేపర్ మీద 6 months సైన్ చేసి మేము స్టాంప్ చేసి ఇస్తాం. ఆ 50 grams-ని మీరు ఆఫ్టర్ 6 months ఆ 50 grams-ని వితౌట్ జీరో వేస్టేజ్ అంటే జీరో VA అండ్ జీరో మేకింగ్ ఛార్జెస్తో GST పడుతుంది. ఓన్లీ GST ఛార్జెస్, ఏదైనా స్టోన్ బీట్స్ వాడితే అదనంగా ఆ ఛార్జెస్ తప్ప మీరు ఇంకేం కట్టాల్సిన అవసరం లేదు. సూపర్. సో అలా మీరు ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకునే కంటే ఒక 6 months ఆగితే మీకు ఆ 12% వేస్టేజ్ అనేది ఆ బెనిఫిట్ ఏదైతే పొందగలరు. చాలా బాగుంది కదండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఓన్లీ 6 months వెయిట్ చేస్తేనే మనకి మొత్తం వేస్టేజ్ని తప్పించేసుకోవచ్చు. లేదు క్యాష్ ఉందండి మా దగ్గర బంగారం లేదు అని 5 lakhs ఉంది అనుకోండి, ఇవాళ రేట్ బట్టి 5 lakhs-కి ఎంత బంగారం వస్తుందో అది లాక్ అయిపోతుంది. సో మీకు రేట్తో సంబంధం లేదు. 6 months తర్వాత రేట్ 1,00,000 కానివ్వండి 1,20,000 కానివ్వండి మీ పేరు మీద ఇవాళ మీరు కట్టిన మొత్తం 5 lakhs-కి ఎంత వెయిట్ అయితే లాక్ అవుతుందో అది మీరు 6 months తర్వాత ఆ వెయిట్ది విత్ జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ ఛార్జెస్ తీసుకోవచ్చు. సో యూ కెన్ లాక్ యువర్ గోల్డ్ ఆర్ ఎల్స్ క్యాష్ ఎనీథింగ్. సో క్యాష్ మనం 2 lakhs కంటే ఎక్కువ తీసుకోవద్దు కాబట్టి మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఫోన్పే జీపే ఏదైనా చేయొచ్చు. ఓకే. ఏ స్కీమ్కి మన ముకుందాలో క్లయింట్స్ ఎక్కువగా ఉన్నారండి? ఇప్పుడు 2 types చెప్పారు. ఇప్పుడు ఒకటి అక్షయ పాత్ర అనేది లంసమ్గా ఒకేసారి ఇవ్వడం 6 months స్కీమ్ అని. లేదండి మాకు మంత్లీ శాలరీడ్ ఎంప్లాయీస్ మేము మంత్లీ జీతం వస్తుంది అన్నప్పుడు మీరు ఇంకొక 2 schemes ఉన్నాయి. అదేంటంటే మనకి అక్షయ ధనం అక్షయ తూకం అని. అక్షయ ధనం అంటే ఏం లేదండి, అక్షయ ధనం అంటే మనీ స్కీమ్. ప్రతి నెల మీరు 10,000 కడుతున్నారు, 11 నెలలకి 1,10,000 జమ అవుతుంది. ఇంకో 10,000 మేము యాడ్ చేసిస్తాము. మీరు 1,20,000 మొత్తానికి మీరు గోల్డ్ రేట్ కానీ ఆఫ్టర్ 11 months టెన్యూర్ మెచ్యూరిటీ అయినాక గోల్డ్ రేట్ ఏదైతే ఉందో అదే రేట్ వస్తుందండి. ముందే చెప్తున్నాం, ఆ రోజు రేట్ బట్టి 1,20,000కి ఎంత గోల్డ్ వస్తే దానికి జీరో మేకింగ్ ఛార్జెస్ అండ్ జీరో వేస్టేజ్ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ అనేది ఇప్పుడు మన ఇష్టమా, మన చాయిస్, ఏ ఆర్నమెంట్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అండి. డైమండ్కి కొన్ని ఎక్స్క్లూజివ్ కుందన్ జ్యువెలరీకి మనకి మేకింగ్ ఛార్జెస్ పడుతుంది, దానికి అదనంగా పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంత హెవీ నక్షి నెక్లెస్ తీసుకోండి, ఎంత హెవీ వర్క్మెన్షిప్ తీసుకోండి 12% వేస్తామో అది వేవ్ ఆఫ్ అయిపోతుంది. సూపర్. సో అలా వద్దండి మాకు ప్రతి నెల గోల్డ్ లాక్ అవ్వాలి, గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా అన్నప్పుడు మీరు ప్రతి నెల 10,000 కడుతున్నారు. ఆ రోజు మీరు ఫర్ సపోజ్ 22 తారీఖుకి కట్టారు, 22 తారీఖుకి గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ 10,000కి మీ ఖాతాలో అంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ జమ అయిపోతుంది. సో లాస్ట్కి మీ దీనికి బోనస్ ఇవ్వమండి, కానీ మీ జమ అయింది ఫర్ సపోజ్ ఒక 22 గ్రాములు జమ అయిపోయింది ప్రతి నెల మీరు కడుతున్న అమౌంట్కి, ఆ 22 గ్రాములకి జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ ఉంటుంది. ఓకే. చాలా బాగున్నాయండి స్కీమ్స్.
ఒకసారి ఆలోచించండి. మీకు ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలి అనిపిస్తే నవేడేస్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా మంచి పని ఇంకొకటి లేదని నిపుణులే చెప్తా ఉన్నారు చాలామంది కూడా. సో డెఫినెట్గా ముకుంద ఎనీ బ్రాంచ్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్గా వివరాలు కనుక్కొని ఒక మంచి స్కీమ్లో జాయిన్ అయిపోండి. అంతేనండి? బాగా చెప్పానా? బాగా సూపర్. థ్యాంక్ యూ నిఖిత గారు. బాయ్ బాయ్.